ఆరోగ్యం బాగా చూసుకుంటాను. ఈసారి దవడ వాచిపోయేలా కొడదాం, అందరికీ గట్టి కొడదాం. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని, వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం, ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. ఇది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ మూడు ప్రత్యేకించి ఒక రోజున 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ మాట అంటానికి కారణం ఇక్కడున్న యువత, మహిళలు, చిన్న బిడ్డలు. ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలను. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి. నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరికే, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను. కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. అమ్మఒడి పథకం మీకు తెలుసు. అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే, ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ఆ ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది, భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంటు స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి, అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6 పాయింట్ ఫార్ములా,
ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం మన నాయకులందరూ ఇంటింటికి డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు. వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా. రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి, ఒక కొణతాల గారు, మనకి మనోహర్ గారు, అలాగే మనకి మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో, ఎంత బలమైన గళ వినిపించగలమో మీరు ఊహించుకోండి. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దారి పొడవున వస్తా ఉంటే, అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పా. 2014 నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్ గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా స్రవంతి పథకం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకం రావడానికి కొణతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మన అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన ఈ రోజున మనకి అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధనా కేంద్రం ఉంది. దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశోధనలు, మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. అలాగే మీకు కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా, ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. విశ్వనాథపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో విశ్వనాథపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను, 609 ఎకరాలు అనుకుంటా, 600 పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలా. నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, నేను పోరాటం చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం నడిచేవాడిని, మీ ఇంట్లో ఒక్కడిని. నేను మీకోసం పోరాటం చేస్తాం. ఈ రోజున దారి పొడవుతా సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది, ఇంకా మనకి అంత క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది, కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది. ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం. భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుతుందని నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువతకి, అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లు యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి. ఇక్కడ మీరు ఊహించుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో, ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే, ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే
అతనికి ఒక స్కిల్ గనక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకునే నటుడయ్యాడు. అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజానాయకుడయ్యాడు. మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా. ఇక్కడున్న యువత మీరు ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది, ఏ సమర్థత ఉంది, వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది. కులాలు వీటన్నిటితో పాటు కూడా అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలని ఉంది భవిష్యత్తులో, అక్కడున్న యువతకి మీకు ఏం అవ్వాలనుంది, ప్రభుత్వం మీకు ఏం చేయాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు, మేము ఇలాంటి అడగబోతున్నాం. ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది. నేను ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను. మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకుని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం. మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు. దానికి ముందుండి నేను నడిపిస్తాను. అలాగే ముఖ్యంగా SEZలో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే 7,000 మంది డిగ్రీ హోల్డర్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా. దాంట్లో కేవలం 1,300 మంది మాత్రమే ఉపాధి అవకాశం లభించింది. ఇంత SEZలు ఉన్నాయి, ఇక్కడ సరైన అవకాశాలు లేవు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే SEZలో ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం. మీకు స్కిల్ లేకపోతే, SEZలకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం, పాటుపడతాం. నేను మాటిస్తే ప్రాణం తెగ్గోసుకుంటాను తప్ప, పీక తెగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోను. ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా 2 మండలాల్లో నీరు రావట్లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి, కాలువల్లో కనీసం గ్రోయిల్ని అంటే అడ్డుకట్ట వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు. వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి, కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్లు కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం. అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది, తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ, లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు. జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ కోడిగుడ్డు మంత్రి సహకార విద్యుత్ సంస్థల్ని అర్థం కాదు. మనకి రూరల్ విద్యుత్ సంస్థల్ని, కోఆపరేటివ్ విద్యుత్ సంస్థల్ని మెయిన్ గ్రిడ్ ఏపీ DCLకి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్జ్ చేశారు. వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని మెర్జ్ చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక కంట్రోల్లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ RECSకి
దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోడిగుడ్డు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 5 లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది మెర్జ్ అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు. ఇది మేము చెప్తున్నాం. తిరిగి దీన్ని డీమర్జర్ చేయిస్తాం.